మాట్లాడుతున్నారు, వారి మనస్సాక్షికి వారు దాన్ని పాటిస్తున్నారు లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. సార్ ఫైనల్ గా సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు అధికార పార్టీ. ఏమీ అమలు కావట్లేదు అని మీరు చెప్తున్నవి అంత స్ట్రాంగ్ గా ప్రజల్లోకి వెళ్తున్నాయా అంటే మీరు ఏం చెప్తారు సార్? సూపర్ 6 గురించి మీరు అడిగారు. హలో సార్ చెప్పండి సార్. వినబడుతుంది సార్. వినబడుతుంది సార్. ఇప్పుడు సూపర్ సిక్స్ వచ్చేటప్పటికి ఈజ్ ఇట్ ఆడబుల్ సార్? మీకు వినబడుతుంది? ఎస్ సార్, కంటిన్యూ సార్. సార్ సూపర్ 6 వచ్చేటప్పటికి వారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో ఒకటి నిరుద్యోగ వృత్తి. సార్ నిరుద్యోగుల్ని ఎంతగా వీరు భ్రమింపజేస్తున్నారంటే ప్రతి నిరుద్యోగి కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని చెప్పి ఆ రోజు సూపర్ 6 లో భాగంగా చెప్పడం కూడా జరిగింది. ఈ రోజుకి 2 ఏళ్ళు అయింది సార్. కనీసం ఒక్కరికైనా కూడా నిరుద్యోగ వృత్తి ₹1 అయినా ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఆ పరంగా మీరు ఆలోచిస్తామని కానీ లేదా రాబోయే 3 సంవత్సరాల్లో మేము అమలు చేస్తామని కానీ చెప్పగలుగుతా ఉన్నారా? మీరు సూపర్ 6 ని సూపర్ హిట్ అంటున్నారు, ప్రధానమైనటువంటి నిరుద్యోగ వృత్తి. రెండోది వచ్చేటప్పటికి ఆడబిడ్డ అనేది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఆసరా ప్రోగ్రామ్స్ కింద ఆయన ప్రతి మహిళని కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ చేయాలా, ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తను నిలబడుకోవాలని ఆ రోజు చేయూత ఆసరా కార్యక్రమాల ద్వారా వారిని ఆదుకోవడం కూడా జరిగింది. దానికి ప్యారలల్ గా మీరేం చెప్పినారు? ఆడబిడ్డ నిధిని తీసుకొని వస్తా ఉన్నాను. దీనివల్ల ప్రతి 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకు ₹1,500 ఇస్తానని చెప్పి మీరు ప్రధానమైనటువంటి హామీ. తద్వారా సుమారుగా 1 కోటి మంది మహిళలు దానికి ఎలిజిబిలిటీ వస్తారు. సో ఇది రెండవ హామీ ఆడబిడ్డ అనేది. సో మీరు ఈ రోజు ఆడబిడ్డ అనేది ₹1,500, అంతకుముందు గతంలో ఉన్నటువంటి 45 ఏళ్ల నిండినటువంటి మహిళలకి చేయూత ఆసరా. హలో, ఆడబిడ్డ నిధి ఫస్ట్ నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని చెప్పారు. రెండోది ఆడబిడ్డ నిధికి వచ్చేటప్పటికి గతంలో చేయూత ఆసరా ద్వారా ప్రతి మహిళని ఎంటర్ప్రెన్యూర్ గా చేయాలనుకున్న క్రమంలో ఈయన ఆడబిడ్డ నిధి ద్వారా 18 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ₹1,500 అంటే సంవత్సరానికి ₹18,000 ఇస్తాను, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆలోచనతో నా మాట చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఆడబిడ్డ నిధి ద్వారా ఒక్కరికి ₹1 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా లేదు. ఆలోచన కూడా ఉన్నట్టుగా కూడా అనిపించట్లే. మరి ఈ రెండు పైగా ఏం చెప్తున్నారు ఈ రోజు మహిళల్ని? మీరు 3 బిడ్డలు కనండి, 4 బిడ్డలు కనండి, 3 బిడ్డల కంటే 30,000 ఇస్తాను, 4 బిడ్డల కంటే 40,000 ఇస్తానని చెప్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి సార్. పాత రోజుల్లో ఎప్పుడు 3, 4, 5 పిల్లల్ని కనడం, ఆడవాళ్ళని ఒక పిల్లలు పుట్టించే యంత్రాలుగా మనం గతంలో చూసాం. వారికి దానికి సంబంధించి ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫుడ్, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అంతమంది పిల్లల్ని వాళ్ళు కనగలుగుతున్నారు. కానీ ఈ రోజు పొల్యూషన్ ఎక్కువైంది. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వీటి ద్వారా మహిళలు 3 పిల్లలు 4 పిల్లల్ని ఈయన ఇచ్చే 30,000 40,000 రూపాయల కోసం వాళ్ళని ఒక పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా మనం చూడగలిగితే మీరు ఒకసారి ఆలోచించాలి. ఒక ₹1,500 నెలకి ఇస్తానని చెప్పి ఇవ్వలేని వ్యక్తి ఈరోజు 3 బిడ్డల కంటే ఒక ₹30,000 జీవితకాలం ఉన్నది, ఒక నెలకు కాదు, సంవత్సరానికి కాదు, 30,000 ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? ఒకవేళ మీరు ₹30,000 ఇస్తానన్నా కూడా అది సాధ్యమా ఆ బిడ్డను పెంచడానికి? ఇట్లా మీరు వారిని ఎంటర్ప్రెన్యూర్ గా చేయాల్సింది పోయి పిల్లలు కన్నా యంత్రాలుగా మీరు ఆ మహిళని నిరూపిస్తూ ఉన్నారంటే అంటే 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్తున్నారు సార్. ఎక్కడ ఏ విధంగా చేస్తున్నారు సార్? రెండో పాయింట్, పీపీపీ మోడ్లో వాళ్ళని ఏదో చేస్తానని చెప్తా ఉన్నారు. ఈ పీపీపీకి ఈ రోజుకి మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూడండి, ఏ విధమైనటువంటి ప్రామాణిక నిబద్ధత లేదు. ఎవరినో అడాప్ట్ చేసుకోవాలంట, వారు దత్తత తీసుకొని వారిని డెవలప్ చేసుకోవాలంటున్నారు. అసలు కనీసం ఈ రోజుకి ఒక్కరైనా కూడా ఆ పీపీపీ పద్ధతిలో ఎవరైనా మహిళల్ని ఆదుకునేది కానీ ఏదైనా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చే సిస్టమ్ కానీ ఈ రోజు ఒక్కరు కూడా లేదు. సరే, ఈ సూపర్ 6 లో భాగంగా మిగిలిన 4 పథకాలైనటువంటి ఈ రైతు భరోసాకు సంబంధించి కానీ, ఉచిత గ్యాస్ కానీ, ఆర్టీసీ కానీ, తల్లికి వందనం కానీ, ఈ 4 కూడా కొన్ని లొసుగులు ఉన్నప్పటికీ నేను ఈ రెండింటి గురించి ఈ సూపర్ 6 లో ఈ 2 ప్రధానమైనటువంటి హామీలు మీరు నెరవేర్చకుండా నేను సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నాను సార్. ఇప్పుడు ఒక చదువుకునే విద్యార్థి ఒక 6 సబ్జెక్టులు వాడు పరీక్ష రాయాల్సి ఉంటే 2 పరీక్షలు పూర్తిగా అసలు రాయకుండానే నేను 6 సబ్జెక్టులలో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనో, ఫస్ట్ క్లాస్ వచ్చిందనో చెప్తే ఎవరైనా సమర్థిస్తామా?
మరి ఈ రోజు ఈయన సూపర్ 6 అనే 6 పథకాలను తీసుకొని వచ్చి ఈ 6 పథకాలలో 2 పథకాల గురించి అసలు ఆలోచన చేయకుండా ఈ రోజు నేను సూపర్ 6 ని సూపర్ హిట్ చేసినాను, సూపర్ 6 అమలు చేయలేదని ఎవరైనా కనుక మాట్లాడితే వారి నాలుక మందం అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఏ విధంగా సూపర్ హిట్ అయింది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి తల్లికి వందనం తీసుకున్నాము. తల్లికి వందనంలో ఏం చెప్పినారు? ప్రతి బిడ్డకి ఎలాంటి కండిషన్స్ లేకుండా చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకి సంబంధించి 15,000 రూపాయలు ఇస్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు 1,000 రూపాయల మెయింటెనెన్స్ కోసం ఆయన వాష్రూమ్స్ కానీ ఆర్ఓ సిస్టమ్స్ కానీ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు కట్ చేసి ఆయన 14,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితుల్లో లోకేష్ గారు ఏం చెప్పినారు? ఈ 1,000 రూపాయలు కట్ చేసినారు, మేము వచ్చిన తర్వాత ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు పూర్తిగా ఇస్తామని చెప్పి ఈ రోజు 13,000 రూపాయలు మీరు పే చేస్తున్నారు. 2,000 రూపాయలు కట్ చేసినారు. పైపెచ్చు మీరు ఫస్ట్ ఇయర్ అని పే చేసినారా? అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కదా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కదా. అది అంతకు ముందు కూడా దాన్ని కొనసాగుతుంది కదా, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కాదు కదా. మరి ఒక సంవత్సరం మీరు 1 రూపాయి కూడా ఇవ్వకుండా రెండో సంవత్సరం 13,000 రూపాయలకి, అది కూడా సుమారుగా మనకు యూడైస్ ప్రకారం 80 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చినటువంటిది 55 నుంచి 55 లక్షల మధ్యలో మీరు పిల్లలకి ఇచ్చినారు. అంతకుముందు ఒక తల్లికి ఇచ్చే క్రమంలో మనమే అంతమందికి ఇవ్వగలుగుతా ఉన్నాం. సో ఇది కూడా 1 ఇయర్ అయిపోతే 1 ఇయర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి మీరు ఈ రోజు ఎంతమందికి ఇచ్చారు 2 సంవత్సరాలలో? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6,500 రూపాయలు ఇవ్వడంతో పాటు మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత కాంట్రిబ్యూట్ చేయగలిగినారు? ఇవ్వలేదు. సో ఈ విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ 2 ఇయర్స్ లో మీరు ఎన్ని ఇవ్వగలగాలి? 2-3 సిలిండర్లు 6 సిలిండర్లు ఇవ్వగలగాలి. మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేయండి. కొంతమందికి 1 సిలిండరే వచ్చింది, కొంతమందికి 2 సిలిండర్లు వచ్చినాయి. అంతకు మించి 6 సిలిండర్లు 2 సంవత్సరాలు రావాల్సిన క్రమంలో ఈ రోజు రాని పరిస్థితి. ఇంకపోతే ఆర్టీసీని మీరు తీసుకొచ్చినారు, కానీ ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? మళ్ళా ప్రైవేటైజ్ చేయాలి ఆర్టీసీని అంటా ఉన్నారు. ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇవన్నీ కూడా తీసేస్తే నిరుద్యోగ వృత్తి కానీ ఆడపిల్ల నిధి కానీ ఈ 2 ఇంపార్టెంట్ పథకాలు మీరు అమలు చేయకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పి మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించుకోవాలి. సార్, ఇక్కడ స్టూడియోలో గెస్ట్ ఉన్నారండి, సెఫాలజిస్ట్ ఆయన ఇంద్రనీల్ రెడ్డి అని. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారంటండి సార్. ఇప్పుడు 2018 డిఎస్సిలో ఈ పేపర్ అండ్ పెన్ ఓఎంఆర్ మోడల్ తీసేసి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లాగా నార్మలైజేషన్ ప్రొసీజర్ తీసుకొచ్చారు. అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీలు కాదు అనేది నా వాదన. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెషన్లో రాసే వాళ్ళకి ఒక్కొక్క ప్రశ్నాపత్రం, కొన్ని టఫ్గా ఉంటాయి, కొన్ని సెషన్లో వాళ్ళకి ఈజీగా ఉంటాయి. దాన్ని ఏం చెప్తున్నారు? టఫ్గా వచ్చిన వాళ్ళకేమో నార్మలైజేషన్ త్రూ వచ్చిన మార్కులు పెంచుతామని, ఈజీగా వచ్చిన వాళ్ళకేమో తగ్గిస్తామని. అసలు ఆ మోడల్లో తీసుకురావాల్సిన విధానం అంటే అసలు డిఎస్సి లాంటి పరీక్ష నార్మలైజేషన్ అప్లై చేసి చేయాల్సిన విధానం కరెక్టేనంటారు? అసలు ఏ టోఫెల్ లాంటి దానికో ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం పెట్టే కాడ ఇలాంటిది వాడచ్చు, కానీ ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్కి వాడే డిఎస్సి ఎగ్జామ్ని నార్మలైజేషన్ ప్రాసెస్ అంటూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలోకి తీసుకొచ్చింది 2018. అప్పుడే చాలా అభ్యంతరాలు అన్ని చూసాం మనం. మరలా అదే విధానం వలన కూడా ఈ ఇష్యూస్ వస్తున్నాయంట. నేను దీని మీద మీ వివరణ చెప్పగలరా సార్? నాకు ఆడియో కట్ అయింది, సింపుల్ గా మళ్ళీ ఇంకొకసారి అడగరా? ఇప్పుడే కరెక్ట్ అయింది. 2018లో ఈ నార్మలైజేషన్ అంటూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటూ తీసుకొచ్చారు సార్. ఒక్కొక్క సెషన్లో వాళ్ళకి ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్. అంటే ఒక సెషన్లో రాసే వాళ్ళకి టఫ్గా ఉంటుంది, ఒక సెషన్లో రాసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది పేపర్. సో దాన్ని నార్మలైజేషన్తో కొంతమందికి మార్కులు తగ్గిస్తాము, అంటే ఈజీగా వచ్చిన వాళ్ళకేమో తగ్గిస్తాము, టఫ్గా వచ్చిన వాళ్ళకేమో పెంచుతాము అనే మోడల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే. సో ఇది ఏ టోఫెల్ లాంటిదో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం వాడే కాడ వాడచ్చు, కానివ్వండి ఫైనల్ ఎగ్జామ్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి, అందరికీ సేమ్ క్వశ్చన్ పేపర్ ఉండాలి అనే మోడల్ ఉండాల్సిన కాడ ఒక నెల రోజులు చేయటం కోసం దీన్ని పెన్ అండ్ పేపర్ ఓఎంఆర్ సిస్టమ్ నుంచి తీసేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని నార్మలైజేషన్ వాడటం, ఇవన్నీ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ లాగా పరిగణించవచ్చా అని అడుగుతున్నాను. సార్, ఈ నార్మలైజేషన్ అన్నది మొట్టమొదటిగా డిఎస్సి హిస్టరీలో ఫస్ట్ టైం 2025 డిఎస్సికి తీసుకొచ్చినారు. ఇది ఫస్ట్ పాయింట్. అంతకుముందు ఏ డిఎస్సిలో కూడా నార్మలైజేషన్ సిస్టమ్ లేదు. అయితే ఈ నార్మలైజేషన్ పద్ధతి అన్నది ఎంత ఇబ్బందికరం అన్నది నేను మీకు వివరిస్తాను సార్. సుమారుగా 3,50,000 మంది ఇక్కడ డిఎస్సికి అప్లై చేయడం కూడా జరిగింది.
సో అవి డిఫరెంట్ స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ ఇట్లా రకరకాలుగా ఎస్జిటీలని అట్లా రకరకాలుగా రాయడం కూడా జరిగింది. ఇప్పుడు కొన్నింటిలో మాక్సిమం మనకి 1,00,000 మంది వరకు ఎస్జిటికి రాసే అవకాశం ఉంటుంది, లేదా 150,000 మంది దాకా కూడా మనకి ఎస్జిటి రాసేదానికి అవకాశం ఉంటుంది. మిగతా అన్ని కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ కూడా అప్లై చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో సచివాలయ స్టాఫ్, రెగ్యులర్ స్టాఫ్ సుమారుగా 1,36,000 ఉద్యోగాల కోసం ఆయన నోటిఫికేషన్ ఇస్తే 18 లక్షల నుంచి 19 లక్షల మధ్యలో అప్లై చేస్తున్నారు. అంటే అరౌండ్ 20 lakhs మంది అప్లై చేస్తున్నారు. 20 లక్షల మందికి సింగిల్ టైం ఆఫ్లైన్ ద్వారా ఎగ్జామినేషన్ పెట్టి వారందరికీ కూడా ఎక్కడ వివాదం లేకుండా 1,36,000 1,32,000 ఉద్యోగాలను ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ డిఎస్సి పక్కన తెలంగాణలో కానీ బీహార్లో కానీ మనకి కొంచెం 2024 డిఎస్సి జరిగినాయి. అక్కడెక్కడ కూడా ఆఫ్లైన్ లోనే పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఆన్లైన్ లో తీసుకొని నార్మలైజేషన్ సిస్టమ్ తీసుకొని వచ్చినారు. 1 నెల రోజుల పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టారు. ఈ క్రమంలో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను సార్. వీళ్ళు ఏం చెప్తారంటే నీట్ ఎగ్జామ్ ని, ఐఐటి ఎగ్జామ్ ని, హలో సార్ వినపడుతుంది సార్, అడుగులు కంటిన్యూ సార్, వినపడుతుంది. వీళ్ళేం చెప్తారంటే నీట్ ఎగ్జామ్ ని, ఐఐటి ఎగ్జామ్ ని కంపేర్ చేస్తారు. అవి జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఎగ్జామ్. ఇది డిఎస్సి అన్నది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే అసలు జిల్లా స్థాయిలో పోస్టులు, జిల్లా స్థాయిలో రిక్రూట్మెంట్స్ మాత్రమే జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏ జిల్లా కాలేజీల్లోనే జరుగుతాయి. దీన్ని జాతీయ పరీక్షలతో ముడిపెట్టడం అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ కి సంబంధించి మీరు 7 సెషన్స్ లో ఎగ్జామ్ పెట్టారు ఒక సబ్జెక్ట్ కి. ఈ 7 సెషన్స్ లో ఇప్పుడు ఎస్జిటి అనుకోండి, దానికి సుమారుగా 7 సెషన్లు 8 సెషన్లో జరిగింది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ జరిగేటప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరినీ ఒక సెషన్ లో రాయించారు. తర్వాత అవుట్ ఆఫ్ స్టేట్ అంటే ఒరిస్సా కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, అదేవిధంగా తమిళనాడు కానీ, కర్ణాటక వాళ్ళు కానీ, వారికి దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలలో వారు టిఎస్సి ఎగ్జామ్ రాస్తా ఉన్నారు కొంతమంది. సో వారందరినీ కూడా ఒక సెషన్ లో మీరు ఒక సెషన్ లో మన పిల్లల్ని, ఆ పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి యాడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పిల్లలందరినీ కూడా ఒక సెషన్ లో యాడ్ చేసి కొంతమంది మామూలు పిల్లల్ని కూడా యాడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మీరు కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కానీ వీరందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటా వారు ఆ రోజు ఎట్లాంటి ప్రిపరేషన్ లేకుండా వచ్చి ఆ డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు. అదేవిధంగా అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ కోసం, అంటే వాళ్ళ స్టేట్ లో డిఎస్సి రాసుకుంటా మన స్టేట్ లో కూడా ఎక్స్పీరియన్స్ కోసం డిఎస్సి రాస్తున్నారు. వాళ్ళు కూడా ఎలాంటి ప్రిపరేషన్ మన ఆంధ్రాకి సంబంధించి ప్రిపేర్ కాదు, ఫార్మల్ గా రాస్తారు. ఈ ఫార్మల్ గా రాసినటువంటి ఈ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ తో కానీ, అదేవిధంగా అవుట్ ఆఫ్ స్టేట్స్ రాసినటువంటి సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ బాగా తగ్గిపోయినాయి. ఈ యావరేజ్ మార్క్స్ బాగా తగ్గిపోయినప్పుడు కొన్నింటిలో జెన్యున్ గా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, తెలుగు మీడియం స్టూడెంట్స్, మన లోకల్ స్టూడెంట్స్ అంతా కూడా రాసిన దగ్గర యావరేజ్ బాగా వచ్చింది. ఈ యావరేజ్ బాగా వచ్చిందన్నట్టు మాత్రమే దాన్ని ఈజీ పేపర్ అని, ఇలా ఫార్మల్ గా ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళందరినీ ఒక సెషన్ లో ఎక్కువ మందిని వేయడం వల్ల ఆ సెషన్ లో యావరేజ్ మార్క్స్ తగ్గడం వల్ల దాన్ని కఠినంగా వచ్చిన పేపర్ అని సుమారుగా 7 మార్కులు కలిపారండి. కొన్ని సెషన్స్ కి 7 మార్కులు కలిపారు. అంటే 0.25 మార్క్స్ తో కూడా డిఎస్సిలో టీచర్ పోస్ట్ రావడమా లేదా అని నిర్ణయించబడే పరిస్థితుల్లో, అంత కాంపిటీషన్ ఉన్న క్రమంలో మీరు కొన్ని సెషన్స్ లో 7 మార్కులు కూడా కలిపినారు. ఈ నార్మలైజేషన్ అనేది అది కరెక్ట్ కాదు సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి జిల్లాకి మనం ఎగ్జామినేషన్ విడివిడిగా మనం కాంపిటీషన్ ఉంటుంది, పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు స్టేట్ వైడ్ గా ఒకే పూల్ గా తీసుకొని వాటిని నార్మలైజేషన్ సిస్టమ్ లోకి తీసుకొని వచ్చి యావరేజ్ మార్క్స్ ని మీరు ఇష్టం వచ్చినట్టుగా యాడ్ చేసిన దానివల్ల చాలా మంది తీవ్రంగా నష్టపోయినారు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పిల్లలు, కష్టపడి చదివినటువంటి పిల్లలు, వాళ్ళు రాసినటువంటి సెషన్స్ లో మార్క్స్ యాడ్ కాక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈ నార్మలైజేషన్ అనేది ఎక్కడ కూడా డిఎస్సికి సంబంధించి స్టేట్ లో కూడా జరగలేదు, మన స్టేట్ లో కూడా గతంలో ఎప్పుడు జరగలేదు. వీరు అత్యుత్సాహంతో ఏదో కొత్త సిస్టమ్, మేము జాతీయ స్థాయి ప్రమాణాలతో పరీక్షల్లో పెట్టినటువంటి విధానాన్ని మేము తీసుకొచ్చినామని పెట్టారు. ఆఫ్లైన్ లో సింగిల్ డేలో కంప్లీట్ చేసేటువంటి డిఎస్సి ప్రక్రియని ఈ విధంగా చేసి నార్మలైజేషన్ ద్వారా ఎలిజిబిలిటీ, అర్హత కలిగిన వాళ్ళు నష్టపోయినటువంటి సందర్భం కూడా ఉంది. మరొక విషయం సార్, ఇక్కడ సేమ్ నీట్ కూడా ఇప్పుడు ఇష్యూ అయింది కదా, పేపర్ లీకేజ్ అయింది కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇప్పుడు మన డిఎస్సి ఎలా అయితే నిర్వహించారో అదే తరహాలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడానికి ప్రతిపాదన వస్తే సుప్రీంకోర్టు నిర్మోహమాటంగా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కాదు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పెన్ అండ్ పేపర్ ఓఎంఆర్ మీద చేయాలి నీట్ని, అంతేగాని అది మీరు సమర్థవంతంగా పేపర్ లీకేజ్ లేకుండా నిర్వహించాలి తప్పితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కాదని తీర్పునిచ్చింది సార్.
అంటే ఇప్పుడు మరి మన డిఎస్సి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినట్టు కాదు కదా సార్? 100% సార్. నార్మలైజేషన్ అనేది ఫెయిల్యూర్ సార్, అది కరెక్ట్ కాదు. ఇంకా కూడా సార్, ఈ డిఎస్సిలో జరిగినటువంటి ఇంకొక దుర్మార్గమైనటువంటి ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మన తెలుగు మీడియం స్కూల్స్ అన్నింటినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మనం అప్గ్రేడ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఈ రోజు 10th క్లాస్ పిల్లల దాకా, అంటే లాస్ట్ ఇయర్ నుంచి 10th క్లాస్ వరకు మనకు కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రతి క్లాస్ కూడా ఇంగ్లీష్ మీడియం కి ప్రమోట్ అయింది. ఈ క్రమంలో సిబిఎస్ఈ స్టూడెంట్స్ అంటే డిఎస్సిలో ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు కనుక స్కూల్ లెవెల్లో సిబిఎస్ఈలో కనుక చదివితే వారికి మొన్న ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. సిబిఎస్ఈలో చదివిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే, వారికి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదు అన్న కారణంగా మొన్న డిఎస్సిలో వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. మీరు ఒకసారి ఆలోచించాలా, సిబిఎస్ఈ స్టూడెంట్ కి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. వీరు చెప్పేది ఏంటి, నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదివిన తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలా అంటాడు. అంటే వాడి సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది. మరి అదే సిబిఎస్ఈ స్టూడెంట్ దగ్గర మీరు బిఎడ్ చదివించారు, డిఎడ్ చదివించారు, టెట్ రాయించారు. టెట్ రాయించి వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇచ్చినారు. టెట్ రాసిన తర్వాత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వారు క్వాలిఫై అయిన తర్వాత తీరా డిఎస్సికి వచ్చేటప్పటికి గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ డిఎస్సిలో మీరు సిబిఎస్ఈ స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు అంటే, అత్యుత్సాహంతో పోయి ఈ అధికారులు చాతగాని తనంతో ఈ డిఎస్సిని అప్రతిష్ట పాలు చేస్తారు. ఇంకొకటి కూడా, ఉర్దూ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఆ ఉర్దూ మీడియం స్కూల్స్ లో కూడా వారికి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంటుంది. మరి వారందరినీ కూడా మీరు ఈ రోజు ఉర్దూ మీడియంలో చదివినటువంటి వారిని డిఎస్సి నుంచి ఎలిజిబిలిటీగా తీసేశారు. ఒక అతనైతే పీఈటీ పోస్ట్ కి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి పీఈటీ పోస్ట్ కి డిఎస్సి ద్వారా ఎలిజిబుల్ అయ్యాడు. అతనికి 10th క్లాస్ స్కూల్ లెవెల్లో ఉర్దూ మీడియంలో చదివినారు. ఆ ఉర్దూ మీడియంలో చదివినారు కాబట్టి తెలుగు మీడియం తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉందని చెప్పి అతనికి ఇవ్వలే. గేమ్స్ ఆడించే పీఈటీకి తెలుగు సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటే ఏంటండి? ఇదే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఉర్దూ స్కూల్లో ఉన్నటువంటి పీఈటీని తెలుగు స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తెలుగు మీడియం స్కూల్లో ఉన్నటువంటి పీఈటీ టీచర్ని ట్రాన్స్ఫర్స్ లో ఉర్దూ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలాంటిది ఒక పీఈటీ కొత్తగా తీసుకున్నటువంటి అబ్బాయి నువ్వు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదని చెప్పి వారిని నిరాకరిస్తే, వారు వెళ్ళి అడిగితే ఇది టెక్నికల్ గా ప్రాబ్లం అవుతున్నది, మాకేం చేయాలో అర్థం కావట్లేదు, మీకు మేము ఇప్పుడు అవకాశం ఇవ్వలేము, క్లోజ్ అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలాంటి వీరికి నాలెడ్జ్ లేకుండా ఏదో చేయాలనుకుని ఏదో చేసి ఈ రోజు సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 3,50,000 మంది విద్యార్థులకు సంబంధించి మీరు తీసుకున్నటువంటి నార్మలైజేషన్ సిస్టమ్ కానీ, సిబిఎస్ఈ విధానంలో మీరు తీసుకున్నట్టు కానీ, అదేవిధంగా ఉర్దూ మీడియంకి సంబంధించి కానీ మీరు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలు ఈరోజు పిల్లలందరినీ కూడా ఇబ్బందులు గురి చేసినాయి. స్పోర్ట్స్ కోట అయితే అసలు చెప్పబల్ల, అది ఎంత తప్పు అంటే ఈరోజు వాస్తవం చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇట్టి చేశారా, ఇది ఎందుకు చేశారు, ఇట్లా చేయడం తప్పు కదా. ఒక టీచర్ కి అసలు క్వాలిఫికేషన్ లేకుండా టీచర్ పోస్ట్ ఇవ్వడం ఏంటి? ఒక డాక్టర్ కి, టీచర్ కి మనం అట్లాంటివి చేస్తాము, ఇంకేదో మనం ఇంకొక ఆఫీస్ అసిస్టెంట్స్ అట్లాంటి ఏదైనా ఉంటే చేసుకోవచ్చు కానీ చేస్తాము అనే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం కేడర్ లో కూడా వచ్చింది. ఇది సార్ వాటి పరిస్థితి. సార్